హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చేసాను. అదే మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ కొత్త సంవత్సరంలో మొదటి నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే రిలీజ్ అయిపోయింది. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే అఫీషియల్గా వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. 3rd మార్చ్ లోపు యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి ఆన్లైన్లో. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి. అండ్ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి జాబ్ లేక ఖాళీగా ఉన్నారు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని చెప్పేసి ఉద్దేశంతో మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. కాబట్టి నాది ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. చాలామంది చూసి అప్లై చేసుకుంటారు. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మాకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేంత స్తోమత లేదు, అంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో మేము ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ అనేవి అందిస్తున్నాము. మీకు ఇక్కడ కోర్టు జాబ్స్ అవ్వచ్చు, బ్యాంక్కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి అవ్వచ్చు, బ్యాంక్, ఆర్ఆర్బి, ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము చాలా తక్కువ కాస్ట్లోనే. సో మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కొద్ది నిమిషాల క్రితమే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 10th February నుంచి ఒక జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణయే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవక్కి సంబంధించి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, అలాగే ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, అలాగే డాక్ సేవక్కి సంబంధించి ఇలా వివిధ రకాల పోస్టులు అనేది రిక్రూట్మెంట్ చేయడానికి ఎట్టకేలకు మనకి షెడ్యూల్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనము 10th February నుంచి March 3rd లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇస్తారంటే, అప్లికేషన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. March 6th నుంచి March 8th వరకు కూడా మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి నేను మొబైల్లోనే ఎలా అప్లికేషన్ చేసుకోవాలో సపరేట్గా వీడియో అయితే చేస్తాను మీకు రేపు. సో కాబట్టి ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది వెంటనే కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో జీడిఎస్ హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో వెంటనే అయితే చేస్తాను. సో ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు మీరు ఏ సర్కిల్కి సంబంధించి అంటే ఏ స్టేట్కి సంబంధించి మీరు నోటిఫికేషన్లో అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీరు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉండాలి అప్ టు 10th క్లాస్ వరకు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో కాబట్టి మీరు 10th క్లాస్ వరకు ఏదైతే లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉంటారో ఆ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సర్కిల్కి సంబంధించినటువంటి మీరు అక్కడ డివిజన్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. కేవలం 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పోస్టులకి సంబంధించి కూడా మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 43 years వరకు ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 years వరకు ఛాన్స్ ఉంటుంది.
పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి యాక్చువల్గా ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే పే స్కేల్ ఉందో ఇది మనకి సాలరీ కాదు, దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి, అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో బీపీఎం పోస్ట్లకి అయితే టీఆర్సీఏ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ స్లాబ్ ప్రకారం 12,000 నుంచి 29,000 వరకు ఈ యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకి రెండింటికి కూడా ఒకే విధంగా సాలరీ ఉంటుంది. 10,000 నుంచి 24,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. బీపీఎం పోస్టులకి సంబంధించి ఏప్రిల్ నెలలో 2024కి సంబంధించినటువంటి ఒక సాలరీ స్లిప్ ఉంటుంది కదా, ఆ సాలరీ స్లిప్ అనేది నేను తీసుకోవడం అనేది జరిగింది ఒక పర్సన్ దగ్గర. అతనికి వచ్చినటువంటి సాలరీ వచ్చేసి ఏంటి అంటే 17,900 రూపీస్ సాలరీ. సో ఇందులో మనకి టీఆర్సీఏ స్లాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీంతోపాటు డిఏ అనేది 6,000 రూపీస్ ఉంది ప్రజెంట్. అలాగే ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే ఈ విధంగా మనకి సాలరీ అనేది వస్తుందన్నమాట బీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే. ఏబీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే 1,000 రూపీస్ తక్కువగా ఉంటుంది అంతే. సో ఈ విధంగా మనకి సాలరీ అనేది పొందొచ్చు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే. సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. సో మనకి ఎప్పటిలాగే ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అంటే కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఏదైతే ఉంటాయో మెరిట్ బేసిస్ కింద అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఆ యొక్క అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం అనమాట. సో సేమ్ అదే ప్రాసెస్ అనేది ఈసారి కూడా ఫాలో అయితే అవుతున్నారు. ఎలాంటి ఎగ్జామ్ అనేది ఏమీ కండక్ట్ చేయరు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారో ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో దాని ప్రకారం మనకి ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే ఏంటి అంటే అందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఆ యొక్క ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అన్ని కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. జస్ట్ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్రకారం మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఏవేవి రెడీగా ఉంచుకోవాలంటే మొబైల్ నెంబర్ అనేది రెడీగా ఉంచుకోవాలి, అలాగే ఈమెయిల్ ఐడి. సో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీస్ అనేవి వెళ్తాయి కాబట్టి సో మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ నెంబర్, అలాగే నెక్స్ట్ 10th క్లాస్ మెమో అనేది పక్కన పెట్టుకోవాలి. అయితే అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫోటోగ్రాఫు అండ్ సిగ్నేచర్ ఈ 2 డాక్యుమెంట్స్ని మాత్రమే మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఫైల్ సైజ్ కూడా ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి. స్కాన్ అండ్ సిగ్నేచర్, సో సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసేమో 20 KB లోపు ఉండాలి. ఫైల్ సైజ్ అనేది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో మెయిల్లో పెట్టుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసేటప్పుడు అక్కడ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు చెప్పినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు రెడీగా ఉంచుకొని ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఈజీ అయితే అవుతుంది. కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అందరి అమ్మాయిలకి, అలాగే ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. పోస్టల్ శాఖకి సంబంధించి ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే సో ఈసారి కూడా మనకి గతంతో పోలిస్తే ఈసారి కూడా మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసే టైం నాటికి ఇంకా మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే పోస్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయితే చేయలేదు. సో ఫర్దర్గా మనకి ఈరోజు నైట్ వరకు అయితే అప్డేట్ అనేది చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 1000+ వేకెన్సీస్, అలాగే తెలంగాణకి సంబంధించి 900+ వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనము ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది ఈసారి, సో అన్నీ కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం అనేది జరుగుతుంది. ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తక్కువ మార్క్స్ ఉన్న కూడా 10th క్లాస్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మీకు ఫర్దర్గా అయితే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జీడీఎస్ జాబ్ సాధించాలనుకుంటున్నారో రెగ్యులర్గా మన ఛానల్కి సంబంధించి వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. 100% మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి పోస్టల్ శాఖకి సంబంధించి అధికారికంగా మనకి వచ్చినటువంటి అప్డేట్. సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, అఫీషియల్గా మనకు వచ్చింది. మీకు కావాలంటే మీరు ఈరోజు నైట్ లేదంటే రేపు మార్నింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా. సో ఇది మనకి ఒక పోస్టల్ శాఖకి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.